కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళి సముద్రంలో పడిపోయి ఆయన ఆకాశంలో వెడుతున్నప్పుడు మహర్షి ముందు నుంచి వర్ణించారు హనుమని. ఆయన రెండు నేత్రములు ఎలా జ్వలిస్తున్నాయంటేట, తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలౌ. చీకట్లో పర్వత గుహలు రెండిటిలో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో ఆయన రెండు నేత్రములు అంత కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, పిబందివ బభౌచాపి సూర్మిమాలం మహార్ణవం పిపాసు రిపచాకాశం దదృశస్తే మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్నంతటినీ ఒక మహాభూతం తాగేస్తోందా అన్నంత వేగంతో వెళ్ళగలరు. ఆయన వేగం అనితర సాధ్యమైనటువంటి వేగం. అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు ఆయన ఒక్కరే. సముద్రం ఎన్నడూ పొందనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిని పొందింది హనుమ సముద్ర లంఘనం చేసిన రోజున. మహర్షి దాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆయన బలం గురించి చెప్తూ, తిమి నక్ర జషా కూర్మాహ దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అన్నారు. స్వామి హనుమ అపారమైన వేగంతో సముద్రాన్ని లంఘనం చేసినప్పుడు ఆ సముద్రం అంతా కూడా చాప చుట్టబడ్డట్టుగా ఒక్కసారి కెరటం పైకి లేస్తే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఆ సముద్రంలో నివాసమున్నటువంటి మొసళ్ళు, తాబేళ్లు, చాపలు మొదలైనటువంటివి రాక్షసులు ఒక్కసారి అందరికీ కూడా కనపడ్డారు. ఆ ఇలా పైకి చాప చుట్టలా లేచినటువంటి కెరటం విరిగి పెద్ద చప్పుడు చేస్తూ మళ్ళీ అందులో పడే పర్యంతం అంత వేగంతో ఆయన సముద్రాన్ని లంఘించారు. అందుకే శ్రీరామాయణంలో ఆయన వేగమే రాక్షసులకు పెద్ద శాపం అయిపోయింది. ఇంద్రజిత్తు లాంటి వీరుడు లోకంలో ఉండడు. అది ఆయనకి బ్రహ్మగారిచ్చినటువంటి వరం. ఒక్కసారి హోమాన్ని పూర్తి చేసి కానీ మేఘమండలంలోకి వెళ్ళాడా ఎవ్వరికీ కనపడడం. అంత వేగంగా రథం మీద కదులుతూ బాణప్రయోగం చేస్తాడు. అటువంటి ఇంద్రజిత్తు హనుమని కొట్టలేకపోయారు. ఒక్క బాణం తగలలేదు. తగలకపోతే ఈయన్ని కొట్టడం తరువాతి మాట, అసలు ముందు ఈయన వేగాన్ని అరికట్టాలి, ఈయన్ని పట్టుకోవాలి. అందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసి వచ్చింది. అంతటి అద్భుతమైనటువంటి వేగం. ఇంత వేగం కలిగినటువంటి వ్యక్తి తన కోసము అని చెప్పి ఒక్క పని మీద కానీ లేదా కాలక్షేపం కోసం కానీ ఏదో చూసి రావడం కోసం కానీ అనవసరంగా ఆయన ఒక్క క్షణం పాటు అలా ప్రయాణం చేశారు అని ఆయన జీవితం మొత్తం మీద మీకు కనపడదు. ఆయన కదిలితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆయన కదిలితే ఎక్కడో ఎవరినో రక్షించడానికి కదులుతారు. అలా కాకపోతే గంధమాదన పర్వతం మీద ఆ అరటి తోటలో పర్వత గుహలో ధ్యానమగ్నుడై ఉంటాడు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి హనుమ నిష్కారణంగా ఉత్తినే తిరుగుతున్నారన్న మాట మనకి వినపడదు. కొంతమంది జీవితంలో సమయం అత్యంత విలువైనది. వాళ్ళు సమయాన్ని అంత పొదుపుగా వాడుకుంటారు. శంకరాచార్యుల వారు అక్షరాల్ని ఎంత పొదుపుగా వాడతారో కొంతమంది సమయాన్ని అంత జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ఒక్క నిమిషం వృధా కానివ్వరు. హనుమ జీవితంలో రెండు విషయాల్లో మీరు చూడండి, ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు. తనని తాను పొగుడుకుంటూ పెద్దల దగ్గర ఎప్పుడూ మాట్లాడరు. పెద్దలు తెలుసుకోవాలి ఆ హనుమ ఇంత ప్రజ్ఞాశాలి అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన మాత్రం నేను ఇన్ని సాధించానని ఎప్పుడూ చెప్పరు. అంత సముద్ర లంఘనం చేసి అంతమంది రాక్షసుల్ని సంహరించి రావణాసురుడితో రాయబారం చెప్పి సీతామాత దర్శనం చేసి అభిజ్ఞానాన్ని ఆమెకిచ్చి ఆమె దగ్గర చూడామణిని స్వీకరించి మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి అన్ని వేల మంది వానరులకు ప్రాణభిక్ష పెట్టి సుగ్రీవుడి యొక్క మర్యాద నిలబెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త నివేదించినటువంటి హనుమ, నేను లంకాపట్టణానికి వెళ్ళినప్పుడు ఇన్ని కార్యాలు సాధించానని కానీ నేను 100 యోజనముల సముద్రాన్ని ఇంత గొప్పగా లంఘించానని కానీ ఒక్క మాట చెప్పారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.